అండి కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నాం. మీ అందరికి వచ్చేసా ఈరోజు మళ్ళీ మీకు చూపించిపోయేది పులస. పుత్తులు అమ్ముకునైనా సరే పులస తినాలంటారు చూడండి. అలాగా ఈరోజు అయితే మా వారు పులస తీసుకొచ్చారు. పులుసుకి ఏమేం కావాలో ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇదిగోండి పులస. మా వారు ఏంటంటే పులస అక్కడే కొనేసి కోయించారనమాట. కోయించి ముక్కలు ఇలా కోయించి తీసుకొచ్చేసారు. అంటే మీకు పులస కూడా చూపిస్తారు అలాగనేసేసి ఇదిగోండి ఫోటో తీసుకొచ్చారు. ఫోటో చూడండి, మిస్ అయింది సరిగ్గా అది. ఓకే, ఇదిగోండి పులస. అంటే మీకు షాప్ చూపిస్తే నమ్ముతారు, మళ్ళీ పులస కదా అని అనుకుంటారు కదా, అలాగనేసి పులస అంటే నా ఇంటికి వచ్చి మళ్ళీ కొయ్యడం అది ఎందుకులే అనేసి అక్కడ కొన్న దగ్గరే కోయించి తీసుకొచ్చేసారనమాట. ఓకేనండి, పులస కదా మీకు మీకు బాగా కనిపించింది కదా. ఓకే అండి, ఇగో ముక్కలు పులస మనకి ముక్కలన్నీ ఇలాగా కోయించుకొచ్చారు. మనం ముక్కల్ని చక్కగా ఎక్కువసేపు కడిగేయకూడదండి. చక్కగా పులస అది జాగ్రత్తగా తీసుకుని మనం తక్కువ వాటర్ పోసుకుని కడుక్కోవాలన్నమాట. మనం మామూలు చేప ముక్కల్లాగా అయితే కడగకూడదు. ఇదిగో ఇది శన మనకి గోదావరి సముద్రంలో ఉంటేనేమో వెలుస మన దొరికిస్తేకి పులస అవుతుంది అనమాట. అక్కడైతే శన తయారవుతుందట, మనకి ఇక్కడికి వచ్చేసరికి శన తయారవుతుందట. ఓకేనండి, మనకి దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను, చూడండి. ఇదిగో మసాలా, దానికి కావాల్సింది జీలకర్ర, ధనియాలు, అలాగే ఎల్లుల్లిపాయలు. మనం ఎక్కువ మసాలాలు ఏమి వేయకూడదండి. 1-2 లాంగ మొగ్గలు వేసాను అంతే నేను. మనం అల్లం గట్ట ఏమి వేయలేదు, గసగసాలు కానీ అల్లం కానీ ఏమి మనం మసాలాలు ఏమి వేయకుండా ఓన్లీ ఇవే వేయాలన్నమాట. కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నేను 4 స్పూన్లు నూనె ఇది తీసుకున్నాను మామూలుగా. తర్వాత కళ్ళుప్పు, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 5-6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు నేను కసాపిస్తా కింద పేస్ట్లా చేసుకున్నాను. మనం పచ్చట్లో నూనె, మనం ఆవకాయ పచ్చట్లో నూనె మనం కంపల్సరీగా దీనికి పోయాలన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే 1 కప్పు కొత్తిమీర. ఇదిగోండి చింతపండు. మనకి ఇది చేపల పులుసుకి కొంచెం ఎక్కువే పడుతుందండి. మనం మామూలు చేపల పులుసు కన్నా దీనికి ఎక్కువే పడుతుంది అనమాట. మనం పులుసుని బట్టి చూడండి, కానీ మామూలు చేపల పులుసు కన్నా ఇది మామూలు ఎక్కువ పడుతుంది అనమాట. ఓకేనండి, తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. ఇదేనండి, మనకి ముక్కలను బట్టి లెక్కలు వేస్తారట. ఇవి మనకి ఇలా మనం డైరెక్ట్గా శుభ్రం చేసేసి ఉంచుకున్నాం కదా, ఇవన్నీ ఇందులో ఇలా వేసేసుకుని శన మనం లాస్ట్లో వేద్దాం. ఇందులో పసుపు, అలాగే కారం. నేను 6 స్పూన్లు కారం వేస్తున్నాను. మనకి ఇందులోకి కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. మనం ముందు ఉంటానే ఎక్కువ వేసేయకుండా కొద్దిగా చూసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇదిగో నేను దీంతో 4 స్పూన్లు వేస్తున్నాను, 4 గరిటెలు అనమాట. అంటే ఇది మనకి పులస కదా, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది అనమాట. 5 గరిటెలు నూనె వచ్చింది దీంతో. అలాగే ఉల్లిపాయ కచ్చా నూరుకున్నారు. 2 ఉల్లిపాయలు నేను నూరాను. మనకి ఎల్లుల్లిపాయ, జీలకర్ర మనం నూరుకున్నాం కదా, సగం వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దింపి ముందు వేద్దాం, మంచి స్మెల్ వస్తానికి. అలాగే కొద్దిగా కొత్తిమీర,
పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుని చక్కగా మనం కలుపుకున్నాం. మనం కొద్దిగా వాటర్ ఇందులో కలుపుతాం. అలాగే చింతపండు కూడా మనం కొద్దిగా తీసుకేసుకుని పులుసు చేప పులిసే బాగా రుచింది. మనకి ఇది ఒక గంట సేపు అయినా అలాగా మరగనివ్వాలన్నమాట. ఎందుకంటే ముక్కలో ఉన్న పులుసు అంతా చక్కగా దిగిపోతుంది అన్నమాట. పులుసు మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ముక్క ములిగేదాకా కూడా మనం నీళ్ళు పోయాలి. ఇంకా కొన్ని మనకి నీళ్ళు ఎక్కువే పడతాయి. ఓకే, మనకి చక్కగా ముక్క ములిగేదాకా పోసాం కదా. ఈసారి పొయ్యి మీద పెడదాం. ఓకే, ఇలాగ చక్కగా ఇది స్పీడ్గా మనం పొయ్యి ముందు స్పీడ్గా పెట్టేసుకుని తర్వాత చక్కగా మరికితూ మొదలెట్టాక అప్పుడు చిన్నగా సిమ్లో పెట్టుకుందాం. మూత పెట్టేసి ఉంచేద్దాం. ఒక గంట వరకు మరగనివ్వాలి అలాగా. తర్వాత ఒక అరగంట పోయాక మళ్ళీ చూద్దాం. చూసారా, మనకి దగ్గరగా మరుగుతుంది, మరుగెట్టింది. కొద్దిగా మరగనిద్దాం. చూసారా, చక్కగా బాగా మసిలాడుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇంకో కొంచెం మసాలా ఉంది కదా, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం కూడా చూద్దాం. కొద్దిగా ఉప్పు పడుతుంది. ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మనం శనగ ఉంచేసాం కదా, శనగ కూడా వేసేద్దాం. మళ్ళీ కాసేపు అలాగే ఉడకనిద్దాం. సార్ కొద్దిగా చిన్న మంట మీద అలాగా మగ్గనిద్దాం. చూసారా, చక్కగా పులుసు కొద్దిగా దగ్గర పడింది. మనకి మంచి సువాసన వచ్చేస్తుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారా, నూనె అయితే చక్కగా ఎలా తేలిందో. మనకి పులస కొంచెం కొత్తిమీర కూడా కొద్దిగా వేద్దాం.
అలాగే మనకి ఆవకాయ పచ్చడి నూనె, అందులో ఆవపిండి అది ఉంటుంది కదా, అది దిగి దాని మీద మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మనకి పులుసు రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం అలా మూత పెట్టేసి మరిగిద్దాం. మనకి పులుసే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అది చూసారా ముక్క ఎంత గట్టిగా ఉందో. ముక్క ఇది మామూలుగా అయితే ఇడిపోదన్నమాట, గట్టిగా ఉంటుంది ముక్క, మాంసం ముక్కలాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. మనకి పులుసు సరిపోద్ది. మనకు కొంచెం చల్లారేటప్పుడు కూడా మనకి ఇంకా దగ్గర పడుతుంది అన్నమాట. ఈసారి కొత్తిమీర కూడా వేసేసుకుని దింపేద్దాం. పెట్టేద్దాం. ఇంకా రెడీ అయిపోయింది. ఓకే అండి, మూత పెట్టేద్దాం. చూసారు కదండి, పులుసు మనకి అన్ని కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం అన్ని చూపించాను. చక్కగా మంచి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది అనమాట. పులుసు అంటే రేట్ కూడా ఎక్కువ, అలాగే దాని తగ్గట్టు టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. అందుకనే దానికి అంత ఇంపార్టెంట్ ఇచ్చారనమాట మన గోదావరి పెసలు అనమాట. అండి ఈరోజు నేను కూడా కొంచెం ఫ్రై చేసుకుని తిని చూపిస్తాను, చూడండి. పులుసు అంటే నాకు చాలా ఇష్టం. మా ఆడబడుచు గారు కూడా ఉండితే ఎప్పుడన్నా కూరంపి కూర కూడా ఇస్తుంటారు. వాళ్ళ తమ్ముడు గారు వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట. ముక్క కూడా మనకి ఇది గట్టిగా ఉంటుంది, మాంసం ముక్కలాగా ఉంటుంది అన్నమాట. పులుసు వండుకుండే విధానంలో వండుకోవాలండి, లేదంటే దాని టేస్ట్ శుభ్రంగా పోద్దండి. అంత రేట్ ఎట్టు కొనుక్కున్నప్పుడు మనం దాని తగ్గట్టుగా చక్కగా నేర్చుకుని తెలుసుకుని వండుకోవాలి. పులుసు అప్పటికప్పుడు కన్నా ఇంకా చల్లారే కన్నా మన్నాడు కన్నా కూడా ఇంకా బాగుంటుందండి. సూపర్ అండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ పర్ఫెక్ట్గా అలా చెప్పుకొని మీతో మాట్లాడుతూనే తినేయాలనిపించేస్తుంది అనమాట. ఈ ముళ్ళు ఉంటాయండి, పీసు ముళ్ళు అనమాట. అన్నీ చిన్ని మన చీపురు పుల్లకి పూత పుల్ల ఉంటాయి చూడండి, ఆ టైప్ లాగా చిన్ని ఇక పీసు ముళ్ళు కలిపి అవి ముళ్ళు మనం తీసుకుంటానికి కూడా మనకు రావండి. మొత్తం అంతా గుంజితో పాటు చక్కగా నవ్వులేసి అప్పుడు సాపు అది కలిపి సేమ్ మన చీపురికి అడవిలో పొలాలు తీసుకొచ్చి ఊడుతుంటాం చూడండి. అంతకుముందు అయితే అవే, ఇప్పుడైతే కొండ చీపుర్లు వచ్చినాయి, కానీ ఆ చీపురు పొలకి సన్నంగా పూత పొలాలు ఉండేవి. ఆ టైప్లో ఉంటాయి అనమాట. సన్నగా తల ఇంటికిలాగా మొత్తం చేప అంతా పుల్లే. మనకి మామూలు చేపలు అయితే పెద్ద ముళ్ళు మధ్యలో ఉండి ఆ చివరి చిన్న ముళ్ళు ఉంటాయి. దీనికి అలా కాదు, పీసు ముళ్ళు అనమాట. జాగ్రత్తగా తినాలి, కానీ గొంతు కట్టుబడిపోయేంత కాదు. కానీ పిల్లలు అటు తినాలంటే కొంచెం భయపడతారు. మనలాటాడు తీసి పెట్టుకోవాలి. చూడండి, అలాగా ఒక్కోటి వస్తుంది అన్నమాట. పులుసు అంటే సూపర్ అండి. పులుసే తినాలండి. ఒక్కసారి తిన్నా సంవత్సరానికి ఒకసారి, అన్ని మానేసినా సరే ఒక్కొక్కసారి అన్నా పులస అవన్నట్లు పెట్టుకుని కొనుక్కోలేని వాళ్ళు ఉంటే ఇలాగ సేపు కొనుక్కొని
పులుసు పెట్టుకుని కంపల్సరీగా తినాలండి. చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగా కొరుకుని పెట్టుకుని చూడండి, చాలా బాగుంది. ఇది మనకి గోదావరి పెసలు అనమాట. మనకు సముద్రం నుంచి వచ్చేసరికి, సముద్రంలో తెలుసా మనకు వచ్చేసరికి కొత్త నీరు, ఎర్ర నీరు వచ్చేసరికి పులుసు కింద మారుతుందంటండి. ఇదైతే చాలా బాగుందండి. మీరు కూడా నేను చెప్పిన విధానంగా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపించాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కమనండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే నేను ఏ ఐటమ్స్ ఉన్నా వెంటనే మీ ఫోన్లోకి వచ్చేస్తుంటాయి అనమాట. ఓకేనండి, మళ్ళీ ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. బాయ్. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు అని ఉందన్నమాట. ఇది మొక్క.